రక్షణ పాత్ర చేతబూని ప్రార్థన చేసేదని భక్తుడు సెలవిచ్చిన రీతిగా ప్రభువా మా తండ్రి మీ బిడ్డలు సువార్తలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సువార్త కూడికై స్తోత్రాలు. ప్రభువా ఈ కూడి కుటుంబానికి దీవెనకర ఆశీర్వాదకరముగా అనేకులకు పురికొల్పుగా రక్షణకరముగా ఉండునట్లు సహాయం చేయండి. ప్రభువా పాట ద్వారా మహిమ పొంది వాక్యము ద్వారా మాతో మాట్లాడుతురండి. కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ ఈ శబ్దయంత్రం ద్వారా ఈ ప్రాంత ప్రజలు మీ మాటలు విని మేలు పొందినట్లు కృపనిమ్మని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రండి పాట పాడటానికి రండి. ఐదో పాట పాడుకుందాం. కొత్త వాళ్ళ పుస్తకాలు యెహోవా నా బలం అనే పాడతాం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశం లరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశం లరికట్టినను. వరద వలె భక్తిహీనులు బోర్లిన్, వరద వలె భక్తిహీనులు బోర్లిన్. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మొరలి, ఉన్నత దుర్గం రక్షణ శృంగం. మరణ పుటురులలో మరువక మొరలి, ఉన్నత దుర్గం రక్షణ శృంగం. తన ఆలయముల్ నా మొర వినెను, ఆలయముల్ నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం. యెహోవా పౌరుషముగల ప్రభు కోపింపక్, పర్వతములపు నాదులు వణికెన్. పౌరుషముగల
ప్రభు కోపింపక పర్వతముల నాదులు వణికెన్ తన నోట నుండి వాచిన యాగ్ని తన నోట నుండి వాచిన యాగ్ని దహించి వేసెన్ వైరుల నెల్లన్ దహించి వేసెన్ వైరుల నెల్లన్ యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చున్ మేఘములను తన్ మాటుగా చేయున్ మేఘములపై ఆయన వచ్చున్ మేఘములను తన్ మాటుగా చేయున్ ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుముల మెరుపులు మెండుగా చేసి అపజయమీచున్ అపవాదికిని అపజయమీచున్ అపవాదికిని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయజు పెంచును కఠినుల్ ఎడల వికటము చూపున్ దయగల వారిపై దయజు పెంచున్ కఠినుల ఎడల వికటము చూపున్ గర్విష్ఠుల యొక్క గర్వముననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాసుల నుండి బలమైన చేతితో జలరాసుల నుండి బలమైన చేతి వెలుపల చేర్చి బలమైన దేవుడు వెలుపల చేర్చి బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లెడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి నా కాళ్ళను లెడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన్ అక్షయముగా తన పక్షము చేర్చి యెహోవా
మా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడవీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడవీవు. అన్యజనులలో ధాన్యత చూపు, అన్యజనులలో ధన్యత చూపు. హల్లెలూయా స్తుతి గానము చేసేద్, హల్లెలూయా స్తుతి గానము చేసేద్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా భలే భలే మాట. బలె బాలే మాట, బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. బలె బాలే మాట, బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. బలె బాలే మాట, బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. బలె బాలే మాట, బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. ప్రేంగల ప్రీపర్లో తండ్రి, కృపయో కనికరం గల మా గొప్ప దేవ, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తవగా అధిపతి, ఏకరీతిగా ఉన్నవాడవు, ఆకాశ మహాకాశములు పట్టజాలని మా గొప్ప దేవ, యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులని సెలవిస్తూ వచ్చినటువంటి అట్టి శ్రేష్టమైనటువంటి ధన్యతలో అయోగ్యులము, ఎన్నిక లేని మాకు కూడా పాలు పంపులు అనుగ్రహిస్తూ వచ్చిన గొప్ప దేవుడు. అంత మాత్రమే కాదు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు, విడువక మా ఎడల కృప చూపుతున్నటువంటి మా ఉన్నతమైనటువంటి మా ఆశ్రయదుర్గమైనటువంటి మా గొప్ప దేవ, నిన్నెంతగానో కీర్తించి పూజించి ఆరాధించుచున్నాం ప్రభువా. గత ఈ మాసం 2వ తారీఖు నుండి నీ యొక్క అనధికాల సంకల్ప ఉద్దేశంలో బెరాకా పట్ల మీరు జరిగిస్తూ వచ్చిన ఈ యొక్క ఉదయకాలపు సువార్త కోడికలను బట్టి నీకెన్నో స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం. ప్రార్థించిన మేరకు నేటి దినం వరకు ఆ రీతిగా ప్రభువా, ఎక్కడ ఏ విధమైనటువంటి శోధనలకు గురి కాకుండా నీ సువార్త నేటి దినాల్లో ఈ రీతిగా ప్రకటించబడటానికి మీరు మార్గం సరళం చేస్తూ వచ్చిన కృపను బట్టి నీకు ఎన్నో స్తుతులు స్తోత్రములు. అనేక ప్రాంతాల్లో తండ్రి అనేక విధాలైనటువంటి అభ్యంతరాలు తండ్రి కలుగుతూ వస్తున్నప్పటికీ ప్రభువా, మీ దాసుని ఆలోచన మేరకు సంఘం ఎంతో బలంగా ప్రార్థిస్తూ వచ్చింది. అట్టి ప్రార్థనకు ప్రతిఫలం దయచేసిన గొప్ప దేవుడవు. నేటి దినము మీ ప్రియదాసులు, మా ప్రియ సహోదరులు భాగ్యరావు గారి గృహాన్ని ఆధారం చేసుకుని
చదరవాడ ఆ యొక్క విలేజ్లో సువార్త ప్రకటించడానికి ప్రభా మరి అనేక మందిని పురికొల్పినారు. ఇచ్చినటువంటి ప్రభా కరపత్రములు బట్టి చేయబడిన సువార్తను ముద్రించండి. ఏ ఒక్కరిలోనైనా కార్యం చేయండి తండ్రి, సహాయం చేయండి. అందరంతటా మారు మనసు పొందాలని సెలవిచ్చినారు. ఏ ఒక్కరు నశించుట నీకు ఇష్టం లేదని సెలవిచ్చినారు. ప్రభా అట్టి సువార్తను భాగస్తులుగా ఉన్నటువంటి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని మాకు అప్పగించిన పనిలో నమ్మకంగా తండ్రి ప్రభా మేము ముందుకు సాయపడటానికి సిద్ధపాటు చేయండి, సహాయం చేయండి. ప్రభా మరి నీ దాసురాలు అబిగయలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ఈరోజు ప్రేమిస్తూ ఇచ్చినటువంటి కుమారుని బట్టి, కుమార్తెలను బట్టి, మానవ సంతానాన్ని బట్టి నీకెన్నో స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారిని ఆత్మీయంగా ఇంకా బలపరుస్తూ రండి. బిడ్డలను కూడా ప్రభా ఇంకెవరైనా రక్షణ తీర్మానం లేకపోతే వాళ్ళు కూడా రక్షణ కార్యం జరిగిస్తూ రండి. వారికి ఇచ్చిన మనం సంతానాన్ని నీ దీవెనలందు, పెద్దల దీవెనలందు దీవిస్తూ రండి, సహాయం చేయండి. ఈ రీతిగా ప్రభా నిలబడిన దాసుని అభిషేకించు వాడుకోండి. కొలతలేని ఆత్మను దయచేయండి. అవసరమైన మాటలు పలికిస్తూ రండి. చేరువచ్చినట్టు సంఘం బట్టి, ప్రియులను బట్టి నీకెన్నో స్తుతులం చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగాను, ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగాను, మాకు ఆదరణకరంగా ఉండలాగిన ప్రతి ఒక్క విషయంలో సహాయపడుతున్నామని ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుకుంటాం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో మా ప్రియులు భాగ్యరావు అన్న అభిగాయలకును బట్టి వందనాలు, స్తోత్రములు. కుటుంబములు ఏర్పాటు చేసిన కూడికై స్తోత్రాలు. కుమారుడు సాల్మన్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అలాగే కుమార్తెలు షకీనా, నవీన్ కుమార్ని జతపరిచి వారికి ఇచ్చిన పిల్లలు, మా తండ్రి ప్రిసిల్లా, క్రిసోలైట్, ప్రేతం, జేసన్, ప్రభు, షారోను, డానీని బట్టి వందనాలు ప్రభు. వారికి ప్రేమించి ఇచ్చిన పిల్లలు జస్లిన్, యువాన్, షాబారాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. కుటుంబాలు ఆశీర్వదించి దీవించండి, మీ మెండైన కృపతో నింపండి ప్రభువా. మీకు స్తోత్రములు. వారు మా తండ్రి ఆయా స్థలాల్లో ఉన్నారు, జ్ఞాపకం చేసుకొని కాపాడుతురండి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. కుమార్తె షాబారాణిని బట్టి స్తోత్రాలు, కుమారుడు సాల్మాన్ని బట్టి వందనాలు. బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి, మీ వాగ్దానములు నెరవేరుస్తురండి ప్రభువా. మా తండ్రి ఏర్పాటు చేసిన ఈ కూడికను దీవెనకరముగా చేయం, కుటుంబానికి ఆశీర్వాదకరముగా చేరువచ్చిన మాకు నూతన జీవం పురికొల్పు, అనేకులకు రక్షణ కలుగునట్లు, మీ నామమునకు మహిమ కలుగునట్లు కృపనిమ్మని క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, సౌండ్ పెట్టుకుని ఉందాం చూడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నా. ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, మానవుల పట్ల ఎంతో జాలి, కరుణ, వాత్సల్యతలు గల దేవుడు. ప్రియులారా, దేవుని యొక్క స్వరూపమును గూర్చి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? మొదటిగా మనం చదువుకున్న వచన భాగము 1వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండములో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను.
దేవుని స్వరూపమందు వానిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను. చాలు. భూమి మీద స్త్రీ పురుషులను దేవుడు సృజించాడు. అయితే వీరి ఇద్దరి యొక్క స్వరూపము దేవుని యొక్క స్వరూపం. ప్రియులారా, అయితే దేవుని స్వరూపం ఎటువంటిది అది తెలుసుకోవాలి. దేవుని స్వరూపం ఎటువంటిది? మరి అటువంటి స్వరూపము కలిగిన మానవుని దేవుడు సృష్టిస్తే మానవుడు ఎలా ఉన్నాడు అనేది బైబిల్ గ్రంథంలో అనేక సత్యాలు మనం తెలుసుకోవచ్చు. కనుక కొద్ది నిమిషాలు మాత్రమే మీతో పంచుకుంటా. చూడండి, దేవుని యొక్క వాక్యములో స్త్రీకి పురుషునికి దేవుడిచ్చిన స్వరూపము దేవుని స్వరూపం. అయితే దేవుని స్వరూపం ఎటువంటిది చదవండి. మొదటిదిగా దేవుని యొక్క వాక్యములో 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. దేవుడు ప్రేమ స్వరూపి అయ్యున్నాడు. చాలు ప్రియులారా, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కనుక దేవుని యొక్క స్వరూపము పరిశుద్ధ గ్రంథం బైబిల్ బయలుపరుస్తుంది. దేవుడు ప్రేమ స్వరూపి. అందుకనే ప్రేమ కలిగిన దేవుడు లోకములోనికి వచ్చి ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటున్నాడు. ఎంతో ప్రేమించెను. ప్రేమ స్వరూపి అయిన దేవుడు మానవుని సృజిస్తే మానవులు ఎలా ఉన్నారు? మొట్టమొదట భూమి మీద పుట్టిన వారి పేర్లేంటి చెప్పండి? వాళ్ళని సృష్టించాడు దేవుడు. వాళ్ళు పుట్టినోళ్ళు కయ్యూను హేబేలు. కయ్యూను హేబేలు అనే ఇద్దరు వ్యక్తులు భూమి మీద పుట్టారు. ఆ పుట్టినవారు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపాడు. అంటే ఇప్పుడు ఏమి లేదు, వారి మధ్యలో ప్రేమ లేదు. కనుక ప్రియులార, భూమి మీద పుట్టిన మానవుని యొక్క హృదయంలో అసూయ, పగ, ద్వేషం, కక్ష, కనుక ఇటువంటి వాటితో మానవుని యొక్క హృదయం నిండిపోయింది. కనుక ఈ దేవుని దగ్గరికి మనం గాని వస్తే ఇటువంటి అసూయతో, పగతో, కక్షతో ఉన్న జీవితాలను దేవుడు తన స్వరూపంలోనికి మరలా మార్చుకొనుట కొరకై ఆయన శక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు. నీలో ఉన్న కక్ష, కార్పణ్యం అంతా తీసివేసి, నీలో ఉన్న పగ, అసూయ అంతా తీసివేసి మరలా నిన్ను తన ప్రేమతో నింపేవాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ప్రియుడా, ఇట్టి ప్రేమతో నువ్వు నింపబడాలి అంటే ప్రేమ స్వరూపి అయిన దేవుని దగ్గరికి రావాలి. ఆయనలో క్రోధము లేదు, ఆయనలో పగ లేదు, ఆయనలో అసూయ లేదు. కనుక మొట్టమొదటిది దేవుని యొక్క స్వరూపము ప్రేమ స్వరూపం. రండి, కనుక ప్రభు దగ్గరికి వస్తే నిన్ను కూడా ప్రేమ కలిగిన వ్యక్తిగా మారుస్తాడు. ఇది మొట్టమొదటిది. రెండోది చదవండి. రెండోది దేవుని యొక్క వాక్యములో 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. పూర్వము నోవాహు దినములలో ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి. చాలు. రెండవది దేవుని యొక్క స్వరూపము ప్రియులారా ఆత్మస్వరూపం. కనుక ఆత్మస్వరూపము ఎంతో గొప్పది. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్న మాట, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఇదే ఆత్మ స్వరూపు అయిన దేవుడు మానవుని సృజించి వాని నాసికా రంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదగా జీవాత్మాయను అంటున్నాడు. జీవాత్మాయను. కనుక అంటే భూమి మీద మానవునిలో ఉన్న జీవము కూడా ఎవరిదంట? దేవునిది. జీవాత్మాయను. దేవుడు ఆత్మస్వరూపి.
ఇప్పుడు జీవాత్మ అయిన తర్వాత ఈ జీవము ఎంతగానో కొట్టుమిట్టాడుతూ ఉంది, ఎంతగానో పోరాడుతూ ఉంది, ఎంతగానో ప్రయాసపడుతుంది. మానవునికి భూమి మీద ఇచ్చిన జీవము పరిమితి గలది అని వ్రాయబడింది వాక్యంలో. ఉదయం లేచిన సమయం నుండి ఇది నాది, అది నీది, ఇది సంపాదించాలి, అది కూడబెట్టుకోవాలా అని రకరకాలైనటువంటి తాపాత్రం కలిగినటువంటి మానవుడు, ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీ జీవము ఏ పాటిది అంటున్నాడు. నీ జీవము ఏ పాటిది కనుక ఆయన ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు మనలో తన ఆత్మను ఉంచాడు. మనలో తన ఆత్మను ఓదగా నరుడు జీవాత్మాయను. కనుక ఈ జీవిత దినములలో ఎన్నో పోరాటములు మానవుడు కలిగి ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ జీవిత యాత్రలోనే అనేక రకములైనటువంటి పోరాటములు మానవుడు కలిగి ఉంటున్నాడు. కనుక దేవుని యొక్క స్వరూపం ఆత్మస్వరూపి అంటే ఆయనకున్న ఆత్మ సంబంధమైన ఆత్మను మానవులకి ఇచ్చాడు. ఇప్పుడు మానవుడు భూమి మీదకి వచ్చాక జీవాత్మ అయిన తర్వాత రకరకాల ఆత్మలకు నిలయమయ్యాడు. దేవుని యొక్క ఆత్మను పొందుకొని భూమి మీద అనేక రకములైన ఆత్మలుగా జీవిస్తూ ఉన్నాడు. బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే, మానవుడు వానిలో దురాత్మ ప్రవేశించుట వలన అని వ్రాయబడి ఉంది. ఏ ఆత్మను చేర్చుకున్నాడు? జీవాత్మ అయ్యి నా ఇష్టం, నేను ఎవరినైనా చేర్చుకుంటా, ఎవరి మాట అయినా వింటా, ఏదైనా చేస్తాను, దురాత్మను చేర్చుకున్నాడు. కనుక ప్రియులారా, ఇంకా చెప్పాలంటే మూర్ఖపు ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడంట. ఏ ఆత్మ అండి? మూర్ఖపు ఆత్మ. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు, దురాత్మకు నిలయమైపోయావు. వంకరాత్మ కనుక మానవుని యొక్క జీవితము చెరపబడింది. నీ ఆత్మ పాడైపోయింది. ఆత్మతో సృష్టించబడిన నీవు, ఆత్మ అయిన దేవుడు తన ఆత్మను నీలో ఉంచగా నువ్వు శరీరానుసారుడు అయిపోయావు, ఆత్మానుసారుడుగా జీవించకుండా. దేన్ని అనుసరించాలి మనము? దేవుని ఆత్మను అనుసరించవలసిన మనము దేన్ని అనుసరిస్తున్నాం? శరీరమును అనుసరిస్తున్నాం, దురాత్మను అనుసరిస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన వారులారా, ఈ దేవుని దగ్గరకు వస్తే నిన్ను మరలా తన ఆత్మ స్వరూపిగా నిన్ను మార్చుకుంటాడు. నీ జీవితం ఆత్మీయంగా మలచబడుతుంది, నీ క్రియలు ఆత్మీయంగా మార్చబడతాయి, నీ ప్రవర్తన ఆత్మీయంగా ఉంటుంది. నీకు నీవే ఇష్టం కలిగి జీవిస్తావు. ప్రియుడా, దేవుని దగ్గరికి రాకపోతే నువ్వు జీవాత్మయ్యవు కనుక ఈ జీవన పోరాటం రకరకాలైనటువంటి ఆశలు చూపిస్తుంది. ఈ లోకము జీవన పోరాటం. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఆశలకు అదుపు లేకుండా అడి ఆశలు కలిగి నీ ఆత్మ తిరుగుతా ఉంది. ప్రియుడా, అర్థం చేసుకో, దేవుని దగ్గరకు రా. మరలా నిన్ను ఆత్మానుసారుడిగా మార్చుటకి ఈ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మార్చబడాలంటే ఏం చేయాలి, ఎక్కడికి రావాలి, ఏం చేయాలని తర్వాత చెప్తాను. ఎన్నోది ఇది? రెండవది, దేవుని పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృజించిన. మొట్టమొదటిది ఆయన స్వరూపము ప్రేమ స్వరూపము, రెండవది ఆత్మస్వరూపి. రండి, మూడవది చదవండి. దేవుని యొక్క వాక్యంలో 4వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 1 యోహాను పత్రిక 4:6. మనము దేవుని సంబంధులము. మన మాట వినడు. సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో. భ్రమపరచు ఆత్మే అబద్ధపు ఆత్మ. భ్రమపరచు ఆత్మే దురాత్మ. భ్రమపరచు ఆత్మే, ప్రియమైన వారులారా, సాతాను యొక్క ఆత్మ. దేవుని యొక్క స్వరూపము సత్య స్వరూపి. ఏ స్వరూపి అంట? సత్య స్వరూపి. ఆయన సత్యవంతుడు, ఆయన స్వరూపం సత్యం.
ఆయన ఉన్నది ఉన్నట్టుగానే. మనమైతే ఎక్కడికైనా పోవాలంటే రెడీ అవ్వాలి. ఎందుకంటే రూపాలు మార్చేసుకోవాలా. ఉండట్టుగా బయలుదేరితే కుదరదు. ఉండట్టుగా మాట్లాడితే కుదరదు. ఉండట్టు మాట్లాడతావేరా నువ్వు? మరి ఎట్ట మాట్లాడాలా? వస్త్రాలు మార్చుకోవాలా, రంగులు మార్చుకోవాలా. ఏంటన్నా నిన్ను అసలు గుర్తుపట్టకుండానే ఉన్నావు. ఏం లేదు బ్రదర్, పెళ్ళికి బయలుదేరాను. పెళ్ళికి బయలుదేరావా? అందుకని ఏ రూపం? సత్య స్వరూపం పోయింది. అపోజిట్ చెప్పండి, ఎందుకు భయం మనకే. అసత్య వేషం. అందుకని అపవాదికి ఒక పేరు ఉంది. ఏం పేరు? అబద్ధికుడు. కనుక జ్ఞాపకం పెట్టుకోండి. ఒక స్థలంలో మనకు దగ్గరలోనే వాళ్ళ నాన్న పిల్ల హాస్టల్లో ఉంది, చాలా దూరం చదువుతుంది. సరే, వాళ్ళ నాన్న మారు మనసు పొంది రక్షణ పొందాడు. రక్షణ పొందాక ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తాడు. చాలా నీట్గా. ఎట్టుంటాడంటే కుర్రోడు ఉండట్టే ఉంటాడు, యవనస్తుడు ఉండట్టు. సరే, వాళ్ళ పాపం మారు మనసు పొందాక ఆయన సత్యస్వరూపంలోకి వచ్చాడు. అర్థం చేసుకోండి, సత్యస్వరూపంలోకి వచ్చాడు. నేను పలానా ట్రైన్ దిగి పలానా బస్ ఎక్కి పలానా స్టాప్లో ఉంటా డాడీ, నువ్వు అక్కడికి వచ్చి నన్ను రిసీవ్ చేసుకోండి. పిల్లకంటే ఆయన ముందే పోయి ఆడుండాడు. ఒక చోట జరిగిన సంగతి చెబుతున్నా. అక్కడికి ముందు పోయి పిల్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కూర్చొని. ఇంక ఇంతలో ఏదో ఫోన్ వచ్చింది, దీనికి మాట్లాడుకుంటా ఉన్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ పిల్ల బస్సు రాని వచ్చింది, దిగి బస్ స్టాప్లో వెయిటింగ్ చేస్తూ ఉంది. ఫోన్ చేస్తేనే బిజీ వస్తుంది. ఈ తిరిగి ఆయన ఆ పిల్ల ముందే తిరుగుతున్నాడు. కానీ ఈయన రూపం మారేసరికి ఆ అమ్మాయి గుర్తుపట్టలేదు. అప్పుడు ఫోన్ అంతా అయిపోయాక అప్పుడు ఫోన్ కలిసింది. ఫోన్ కలిస్తే, అమ్మాయి ఆడుండావంటే, ఏం డాడీ ఏడే ఉండాను, ఫోన్ మాట్లాడుతూనే ఉండే. నేనేనమ్మా అంటే, అప్పుడు డాడీ నువ్వా? నిన్ను గుర్తుపట్టలేదు నేను అంటుంది ఆ అమ్మాయి. నిన్ను గుర్తుపట్టలేదండి. కనుక ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. కనుక ప్రియులారా, ప్రభు నమ్ముకున్నాక, బాప్టిజం తీసుకున్నాక రక్షణ పొందిన 3-4 నెలలు అయింది. కూతురు ఊరు నుంచి వచ్చేసరికి చదువు కానుంచి అప్పుడు ఆ అమ్మాయి గుర్తుపట్టలేదు. ఎట్టున్నాడంటే అప్పుడు చాలా నీట్గా తయారయ్యి వెళ్ళేవాడు, నల్లటి రంగు వేసేవాడు. ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఇప్పుడు ఆయన తల ఎట్టుందంటే తెల్లగా ఉంటుంది. అందుకని ఆ పాప ఆయనను గుర్తుపట్టింది కాదు. ఇలాగున ప్రియమైన వారులారా, మన దేవుని యొక్క స్వరూపము ఏ స్వరూపము? సత్యస్వరూపి. అబద్ధముతో, మోసముతో, అన్యాయముతో జీవిస్తున్న మానవులను దేవుని యొద్దకు వస్తే సత్యస్వరూపులుగా నేటికి మార్చుటకు సిద్ధంగా ఉన్నాడు. మానవుడు తన మార్గాన్ని చెరిపేసుకున్నాడు. మానవుడు తన రూపాన్ని చెరిపేసుకున్నాడు. సౌందర్యమైన మన దేహమునకు ఎక్కువ అలంకారము అవసరం లేదన్నాడు. దేవుడే సృజించాడు. ఆయనది సత్యస్వరూపము. కనుక ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు లోకములో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియుడా, ఇటువంటి అబద్ధపు, మోసపు జీవితము నుండి యేసు ప్రభు దగ్గరికి రా. నిన్ను, నీ కుటుంబాన్ని సత్యస్వరూపిగా మార్చివేస్తాడు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని సృజించెను. మర్చిపోబాకి ఈ వాక్యం ఎప్పుడు. కనుక నీ పోలిక, నీ స్వరూపం దేవునిది. అయితే నువ్వు ఎలా ఉన్నావు, ఎలా జీవిస్తున్నావు? ఇక 2-3 చెప్తాను చూడండి. దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక, యోహాను సువార్త, క్షమించండి ముందు యోహాను సువార్త 17:25. యోహాను సువార్త 17:25. యోహాను సువార్త 17. నీతి స్వరూపుడవగు తండ్రి, నీతి స్వరూపుడవగు తండ్రి లోకము నిన్ను ఎందుకు ఎరగలేదు చెప్పండి? ఆయన స్వరూపం మనకిచ్చి పంపించాడు కదా, ఆయన పోలిక మనకిచ్చి పంపించాడు కదా. ఎందుకు లోకం ఎరగలేదు? లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందుకనే
ఈనాటికి చాలామంది దేవునిని ఎరగకుండా ఉన్నారు. వారి హృదయములు దుర్నీతితో నింపబడి ఉన్నాయి. వారు దుర్నీతి పరులుగా ఉంటున్నారు. దుర్నీతిని త్రాగుతూ, దుర్నీతిని కట్టుకుంటూ, దుర్నీతిని సంపాదించుకుంటూ, దుర్నీతిలో పొరలాడుచూ ఉన్నాడు మానవుడు. అందుకనే నీతి స్వరూపుడైన దేవునిని గుర్తించట్లేదు. నీతి స్వరూపం. అందుకే నీతికి స్థానం ఉండదంటారు పెద్దోళ్ళు. అయ్యా, ఇది లోకం రా, ఈ లోకంలో దేనికి చోట్లేదు? నీతికి చోట్లేదు. నీతికి మరి చోటు దేనికి ఉందంట? అందుకని ఆయన జన్మించినప్పుడు ఏడ చోటు లేదని రాయబడింది. సత్రం అంటేనే అది అద్దెది. ఆ సత్రంలో ఉండేవాళ్ళంతా ఆ సత్రం సంబంధించిన వాళ్ళు కాదు, ఎవరో దాన ధర్మాలుగా చేసి కట్టిస్తారు. వాటిని ఏం పేర్లు పెడతారు? కట్టించిన వాళ్ళు కూడా ఉండరు. మళ్ళీ వాళ్ళు ఉంటే దాన్ని అది అనరు. ఏమని? సత్రం అనరు. కట్టించిన వాళ్ళు కూడా ఉండరు. వాళ్ళు పుణ్యానికి కట్టించేసి మాకేదో పుణ్యం కలిగిందని పోతారు. అప్పటికే దాని నిండా గుంపు చేరింది. చేరేసి ఇంతలో ప్రభుని ఆ మరియ నొప్పులు పడుతూ, ప్రసవేదన పడుతూ ఆ సత్రం దగ్గరికి పోయి, అమ్మ ఆ ఏసేపట్టినాడు నొప్పులు పడుతుంది తల్లి, అంతా సిస్టర్స్, ముసలా ముతక బ్రదర్స్ ఎవరో ఉండుంటారు. అమ్మ కాస్త తలుపు తీయండి తల్లి, కానుపు చేసుకొని పోతాం తీయండి అంటే ఏమంటున్నారు లోపలుండి? నీది ఇదే స్థలం లేదంటున్నావు అని అడిగితే ఏం చేస్తారు? చూడండి, మానవుడు అందుకనే ఏమి లేనివాడని చెప్పాడు. నీతి అర్థం చేసుకోండి. నీతి అంటే ఏంటి? ఇప్పుడు నీతి లేనివాడు మానవుడు. అయితే దేవుని యొక్క స్వరూపం ఏంటంట? నీతి స్వరూపం. అందుకనే ప్రభు అన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అంటున్నాడు. ఈనాడు నీతిని కోల్పోయి బ్రతుకుతున్నావు. ప్రభు పిలుస్తున్నాడు, రా, మరలా ఆయన స్వరూపం నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను నీతిమంతులుగా చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ రీతిగా నీతి యుక్తముగా నువ్వు మార్చబడతావు, ధన్యుడు అవుతావు. దేవుని స్వరూపం మరలా నీకు వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పిల్లలముగా ఇక్కడ చేరిన మేము అనేకులం అట్టి దైవ నీతి కలిగి జీవించుచున్న వారమని చెప్పగలం. ఈనాడు చాలామంది నీతి లేనటువంటి వారుగా వారు తమ స్వరూపములు మార్చుకున్నారు. ఎన్నోది? 4వది. 5వది చూడండి. 5వది దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, దేవుడయుండి ఏ స్వరూపి అయ్యాడంట? దాసుని స్వరూపం. దాసుడంటే పనివాడు. వాడుక భాష చాలా ఉన్నాయి దానికి. దాసుడంటే పనివాడు. ఇంకా చెప్పండి, దాసుడంటే బానిస. దాసుడంటే బానిస. గనుక ప్రియులారా, దాసుడు రకరకాలుగా పిలుస్తారు. పాలేరు, మా ఇంట పాలేరండి మా దాసుడు. దేవాతి దేవుడయుండి ఏ స్వరూపిగా వచ్చాడు? దాసుని స్వరూపిగా. దాసుని స్వరూపిగా. మరి యజమానుడెవరో? యజమానుడెవరు? యజమానుడెవరు చెప్పరే? తేలిగ్గా చెప్పొచ్చు కదా. ఆయన ఎక్కడికి వచ్చాడని చదివాము? లోకానికి వచ్చాడు. లోకంలో ఉండేవాళ్ళంతా దేవునికి ఏమై ఉన్నారంట? యజమానులు. శత్రువులు కాదు, అంశంలో మాట్లాడు. యజమానులు. మనం ఇక్కడికి వస్తూ ఏది తేలే. భూమి మంది కాదు, ఆకాశం మంది కాదు, చెట్లు పుట్లు మనవి కావు. వచ్చేటప్పుడు ఏమి తేలు? నువ్వు ఎట్ట యజమానుడు అయ్యావురా? నువ్వు ఎలా యజమానుడు అయ్యావు? దేనిని చూసుకొని? అందుకని ప్రభు ఏమాట అంటాడంటే, ఆయన దాసుడికి వచ్చాడు కనుక మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. దేనికి వచ్చాను? పరిచర్య చేసేది ఎవరు? దాసుడు. దాసుడు. ప్రియమైన వారులారా, మరలా దేవాతి దేవుడే తగ్గించుకొని నిన్ను గొప్పవానిగా చేయట కొరకాయ్, నిన్ను గొప్పవానిగా చేయట కొరకాయ్, నిన్ను ప్రేమించి
మరలా నిన్ను కూడా తన దాసునిగా ఏర్పాటు చేసుకుంటూ కొరకాయ ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చాడు. ఒక మనుషుని తన జీవితము తను గొప్పదిగా చేయదు, కానీ దేవుడు చేస్తేనే మనం గొప్పవారం అవుతాం. దేవుడు ఎప్పుడు చేస్తాడు? ఎవరిని చేస్తాడు చెప్పండి? దేవుడు ఎవరిని చేస్తాడు? తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడు. అందుకని ఇక్కడ చేరిన మేము అనేకులం ఒకరికొకరం దాసులముగా ఉంటున్నాం. ఒకరి మీద ఒకరం యజమానులం కాం. అట్టిది కాదు ఈ సంఘం. ఒకరికొకరం దాసులం, ఒకరికొకరం లోబడేవారం, ఒకరినొకరం గౌరవించుకునేవారం. భర్త భార్యను భర్త గౌరవించట్లేదు ఈనాడు. తల్లిదండ్రులు పిల్లల్ని తల్లిదండ్రులు గౌరవించట్లేదు. కారణం ఏమిటంటే ఉన్న స్థితిగతుల మీద అతిశయపడుతూ ఉన్నారు. చదువు ఉందని, ఉద్యోగం ఉందని, ధనం ఉందని, పొలం ఉందని, ఆస్తిపాస్తులు ఉన్నాయని. ప్రియుడా, ఒక దినం లోకం విడిచిపెడతావు. ఆ సమయంలో నీ గమ్యం ఎటు? నువ్వు అడిగిపోతావు. నీ యాజమాన్యత్వం భూమి మీద ఊరికినే తుడిచివేయబడుతుంది. చెట్టకున్న ఆకు రాలిపోయినట్లుగా రాలిపోవాలి భూమి మీద ఒక దినం. ప్రియ సోదరి సోదరుడా, ఇదంతా పెద్ద సబ్జెక్ట్, చెప్పాలంటే మాకు టైం లేదు. నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నీకు కూడా తగ్గింపు జీవితం ఇస్తాడు. తగ్గించుకొని బ్రతికే స్వభావం ఇచ్చి, ఆయన బలిష్టమైన వాక్యంలో ఒక మాట ఉంది, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కుడై ఉండు, అప్పుడు ఆయన తగిన సమయమందు నిన్ను ఉన్నత లోకమందు సింహాసనం ఇచ్చి, అధికారం ఇచ్చి, కిరీటం ఇచ్చి, మహిమనిచ్చి నిన్ను కూర్చుండబెడతాడు. పాపములో జీవిస్తూ పాపము యొక్క ఏలుబడి క్రింద ఉన్నావు. అందరి యొక్క ఈ లోక అధికారి ఎవరంట? సాతానుడు, లోక అధికారి. అందరినీ వాడు బానిసలుగా చేసుకున్నాడు. పాపము చేత ఏడవబడుతున్నాడు మానవుడు. కనుక ప్రియుడా, ప్రభు దగ్గరికి రా. దేవుడు నీ కొరకు దాసుని స్వరూపము ధరించి లోకానికి వచ్చాడు. దేవుని స్వరూపి అయ్యుండి, ప్రేమ స్వరూపి అయిన దేవుడు, నీతి స్వరూపుడగు దేవుడు, సత్య స్వరూపి అయిన దేవుడు నీ కొరకు ఏ స్వరూపం దాచాడు? దాసుని స్వరూపం. నీకు కూడా అట్టి తగ్గింపు జీవితం లోకములో ఇస్తాడు. ఎంత ఉపయోగమో తెలుసా? ఈ జీవితానికి ఈ స్థితి చాలు ప్రభువా, ఈ స్థితి చాలు, ఈ దినానికి ఇది చాలు అనిపిస్తుంది. అలాగ మార్చివేస్తాడు. లేకపోతే నీ మనసు అడియాశలు పడి తిరిగి నెమ్మది లేకుండా ఒక దినం లోకం విడిచిపెడతావు, మరణిస్తావు. ప్రియుడా, మేము ఎక్కువగా చెప్పలేం, కానీ రా, ఉదయకాలం దేవుని దగ్గరకు వస్తే నిన్ను మరలా తన స్వరూపంలోనికి తెచ్చుకుంటాడు. రండి, మరొక మాట చదువుకుంటాం. చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 15వ వచనం. ఎన్నైనా ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఎంతో శక్తిమంతుడు, కనబడడు, పని చేస్తాడు. అదృశ్య దేవుడు కనబడడు, మాట్లాడతాడు. కనబడడు, ఎంత చేసినా కనబడడు. అంత నిర్మించిన వాడు ఆయనే. మనమైతే కొద్దిగా చేస్తే కాలరా పైకి తిప్పుతాం. ఇక నేనంటే ఏంటో తెలిసాడా అని, నేనంటే ఏంటో తెలుసా, నన్ను గురించి ఎవరినైనా అడుగు. గనుక ప్రియమైన వారులారా, ఈ దేవుడు ఎటువంటి వాడంటే, ఏ స్వరూపం అంటే ఏంది? ఆయన ఎందుకు అదృశ్యుడిగా ఉన్నాడు? ఆయన ఎందుకు అదృశ్యుడిగా ఉన్నాడు? ఆయనను చూసిన నరుడు భూమి మీద ఒక్కడు లేడు, బ్రతకలేడంట. ముందు బ్రతకలేడు, చూస్తేనే బ్రతకలేడు నరుడు. అందుకే దేవాతి దేవుడు అదృశ్యుడిగా ఉన్నాడు. మనమైతే కనబరుచుకోవాలా. బ్రదర్, నేను కనపడాలక్క, నేను కనపడాలి. కనుక ప్రియులారా, ఈనాడు లోకం కనపరుచుకుంటుంది. మొన్న ఒక ఆయన కార్టూన్ రాశాడు. కార్టూన్ ఏమనంటే, ఇప్పటి ఫ్యాషన్ ఏంటో తెలుసా? దాచుకోవలసినవన్నీ ఏమో కనబరుచుకుంటున్నారు, కనబరుచుకోవాల్సినవేమో దాచుకుంటున్నారు. ప్రియుడా,
ఎంత దిగజారిపోయాడో, ఎంత మోసయుక్తంలోకి పోయాడో చూడు మానవుడు. అందుకనే నిన్ను కూడా ఈ భూమి మీద ఆయన హెచ్చించుట కొరకాయ్, ఆయన రక్షించుట కొరకాయ్ ప్రియుడా అదృశ్య దేవుని స్వరూపి అయిన వాడు దృశ్యుడుగా కావలసి వచ్చింది. ఎవరా దృశ్యుడు? గలతీ 4:19. గలతీ 4:19. గలతీ 4:19. నా పిల్లలారా, కాబట్టి దృశ్య లోకములో అదృశ్యుడైన దేవుడు దృశ్యుడిగా వచ్చిన క్రీస్తు స్వరూపంలోనికి నిన్ను మారుస్తాడు. క్రీస్తు స్వరూపంలోనికి నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. అందుకే అంటున్నాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు పగ స్వరూపం పోయి, కక్ష స్వరూపం పోయి, దుర్నీతి స్వరూపం పోయి, అబద్ధపు స్వరూపం పోయి, అసత్య స్వరూపం పోయి, అన్యాయపు స్వరూపం పోయి, క్రీస్తు స్వరూపం. అదృశ్యుడైన దేవుడు నిన్ను అదృశ్య స్వరూపంగా చేయటానికి కాదు, కానీ నిన్ను క్రీస్తు స్వరూపములో మార్చటానికి ఇష్టపడుతున్నాడు. క్రీస్తు స్వరూపం ఏం చేస్తుంది? ఏం చేశాడు క్రీస్తు లోకములోకి వచ్చి? క్రీస్తు స్వరూపము ఎంత గొప్పదో చూసుకో. క్రీస్తు లోకమును జయించాడు. క్రీస్తు స్వరూపములోకి నువ్వు మార్చబడితే నువ్వు కూడా దేన్ని జయిస్తావు? మనం కూడా లోకాన్ని జయిస్తాం. క్రీస్తు స్వరూపిగా లోకములోకి వచ్చి ఆయన పాపమును జయించాడు. నువ్వు కూడా క్రీస్తు స్వరూపంలోనికి వస్తే పాపము చేయవు, పాపము జోలికి పోవు. పాపం జోలికి పోవు. అర్థం చేసుకో. క్రీస్తు స్వరూపము ప్రియమైన వారులారా సమస్త మానవాళిని తన యొద్దకు నేటికి ఆకర్షించుకుంటుంది, తన యొద్దకు నేటికి ఆకర్షిస్తుంది. దేశీయుడని లేదు, విదేశీయుడని లేదు, గొప్పవాడని లేదు, పేదవాడని లేదు, తెల్లవాడని లేదు, నల్లవాడని లేదు, నాస్తికుడని లేదు, ఆస్తికుడని లేదు. అందరిని ఆకర్షిస్తుంది. అన్ని కులాల వారు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు, అన్ని జాతుల వారు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు, అన్ని దేశాల వారు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు. ప్రపంచంలో మెజారిటీ ఆఫ్ పీపుల్స్ యేసు ప్రభువుని సేవిస్తున్నారు, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడుతున్నారు. లేకపోతే నరవతారిగా రాక్షస స్వరూపములో, అసత్య స్వరూపములో, అబద్ధపు స్వరూపములో నువ్వు జీవిస్తే, నువ్వు క్రీస్తు స్వరూపంలోకి మార్చబట్టకు ఇష్టపడకపోతే ప్రియుడా పాపములో జీవించి, పాపములో మరణించి, పాపములో నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాయుగములు కాలవలసి వస్తుంది. అదే క్రీస్తు స్వరూపములోకి మార్చబడితే నిన్ను ఏ రీతిగా చేస్తాడో తెలుసా? చివరికి చెప్పి ముగిస్తా. చదవండి 1 పేతురు 4:14. 1 పేతురు 4:14. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, దేవుని ఆత్మ మహిమకు మారుస్తాడు. ఎవరిని మారుస్తాడు తెలుసా? ఎవరిని మారుస్తాడు? చెప్పాను కదా దీనికి ముందు. క్రీస్తు స్వరూపములోకి నువ్వు ముందు మార్చబడితే నిన్ను ఏ స్వరూపంలోకి మార్చుకుంటాడు? మహిమా స్వరూపములోనికి. 33.5 సంవత్సరములు భూమి మీద బ్రతికి లోకమును, పాపమును, సమాధిని జయించి, మరణాన్ని జయించి తిరిగి లేచి మనుషులందరూ చూస్తూ ఉండగా ఎవరు పట్టుకోలేకపోయారు, ఆపలేకపోయారు. మహిమతో పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన మహిమ వచ్చి ఆయనను కొనిపోయింది. మనం తెల్లారులు నిలబడ్డ అంగుళం కూడా లేగం, ఇంకా లోపలికి పోతాం. ఎందుకంటే మన స్థితిగతులు అలాంటివి. ఏ మాత్రము మన యందు ఏమి లేదు, మహిమ లేదు. మహిమ లేదు కాదు కదా, మహిమ కాదు, మంచే లేదు. ఏమంటాడు పౌలు? నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతాను. కనుక ప్రియుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ దేవాతి దేవుని దగ్గరికి వస్తే నిన్ను కూడా మహిమా స్వరూపిగా మార్చుకుంటకు సిద్ధంగా ఉన్నాడు. ఈ భూమి ఆకాశం కొట్టివేయబడుతుంది త్వరలో. పంచభూతములు లయమైపోబోతున్నాయి త్వరలో.
ఇప్పటికే సూచనలుగా భూమిని, ఆకాశాన్ని, సృష్టిని, ప్రకృతిని కదిలిస్తున్నాడు. ఎక్కడ చూసినా భూకంపాలు, ప్రళయాలు, ఎక్కడ చూసినా మూకంబడి మరణాలు. ఇద్దరు కాదు. ఒకప్పుడు ఊరిలో ఒకళ్ళు చచ్చిపోయారంటే అమ్మో ఆ వీధులు ఎవరో చచ్చిపోయారంటే అని చెప్పుకునేవాడు ఊరంతా. ఇప్పుడు 10,000, 20,000 కాదు, 100,000 తుడిచిపెట్టేస్తున్నాడు. ఆ మధ్య ఒక వీడియో వాట్సాప్లో వచ్చింది. ఆమె ఏడుస్తుంది, ఏడమ్మా నీళ్లు చూపియమ్మా అంటే, ఇదేనయ్యా మా ఊరు అంటుంది. ఆడు ఏమీ లేదు, ఇదే మా ఊరు అంటుంది. మరి ఏదమ్మా ఇల్లు? అసలు ఒక ఇల్లు ఏందయ్యా, మొత్తం పోయినాయి. మొత్తం ఊరే తుడిచిపెడుతుంది. కనుక లోకాన్ని నమ్ముకొని, స్థితిగతులు నమ్ముకొని ఒకవేళ జీవిస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ప్రభు దగ్గరికి వస్తే నిన్ను కూడా దేవుడు మరలా తన స్వరూపమునకు, తన పోలికకు మార్చివేసుకుంటాడు. గొప్ప దేవుడు ఈ దేవుడు, గొప్ప దేవుడు. ప్రియుడా, రాకపోతే నువ్వు నమ్ముకున్న వారు ఎవరైనా సరే నిన్ను ఇటు రీతిగా మార్చలేరు. ఈ దేవుడు మాత్రమే నిన్ను మారుస్తాడు. ఆ రీతిగా ఈ కుటుంబం మార్చబడి దేవుని మహిమ కొరకై నిరీక్షిస్తూ జీవిస్తుంది. వారే కాదు, ఇక్కడ చేరిన అనేకులం, మాలో చాలామంది అట్టి నిరీక్షణతో ఆ మహిమ కలిగిన రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాం. లోకం స్థిరమని నమ్ముకొని జీవిస్తున్న మానవుడా, లోకాన్ని నమ్ముకొని లోకములో ఒక దినం మరణించి నిన్ను నీవు మోసపరుచుకోబాకు. అవసరమే లేదు. నీ కొరకు రక్షణ కలువరిగిరి శిలువలో ప్రభు సిద్ధపరిచాడు. ఆయన నీ కొరకు భూమి మీదకి జన్మించి 33.5 ఏండ్లు భూమి మీద సశరీరుడిగా జీవించాడు. తను నమ్మిన ప్రతి మానవుని మహిమకు మార్చుటకై సిద్ధముగా ఉన్నాడు. ఆ మహిమగల రక్షణ, ఆ మహిమగల దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభువా, అట్టి మహిమకు నన్ను కూడా మార్చు. నా స్వరూపం కూడా మారిపోయింది. నా స్వరూపం నన్ను కన్నా తల్లి అంటుంది. ఏమంటారు? ఒరే నీ మాకు నాకు చూపిబాకు. ప్రభా, నా స్నేహితులే అంటున్నారు, ఇక నా జోళ్ళు మమ్మల్ని పలకరీబాకు. ప్రభా, నన్ను ఎరిగిన వాళ్ళు అంటున్నారు, మా ఇంటికి రాబాకు. ఎందుకు? రూపం మారిపోయింది, స్వభావం మారిపోయింది, స్వరూపం మారిపోయింది. అందుకనే ఒక రాజు, ఆయన పేరు నెబుకద్నెజరు, ఆయన ఒక దినమున అధికారిగా కొంతకాలం అతిశయించాడు, గర్వించాడు. అయితే దేవుడు అతనికి ఏ రూపం ఇచ్చాడంట? పశువు వలె మేత భూమిలోకి పోయి ఏం తింటున్నాడు? గడ్డి తింటున్నాడు. ఇప్పుడు అటువంటి దౌర్భాగ్యకరమైన స్థితి మనకి కలగకుండా నిమిత్తమే ప్రేమగల రక్షకుడు ఈ ఉదయకాలం నువ్వు అంగీకరిస్తే ధన్యుడు అవుతావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నిన్ను కూడా మహిమా స్వరూపిగా ప్రభు మారుస్తాడు. అలాగున ప్రభు తను విశ్వసించిన వారికి సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం అంటారు సత్యనారాయణ గారు. ప్రేయర్ చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ నీ పాదముల దగ్గర సాగిలపడి మీ నామమును కొనియాడి కీర్తించి మహిమపరచుటకు మరొక తరుణం మాకు అనుగ్రహించినందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మరి ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు మరి జరిగిస్తూ వచ్చినటువంటి మీ రక్షణ స్వార్థను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి మీ దాసుడు భాగ్యరవణను సహోదరి అభిదయాలను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి గృహములో మరి వారి బిడ్డలతో మరి నివసించుచుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీ రక్షణలో మీ పోలికగా వారు నేర్పరచుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నరులని తన పోలికగా చేసుకుంటానని నీ స్వరూపాన్ని మాకిచ్చి అయ్యా నీ సొంత ప్రజలుగా ఏర్పరచుకొని మీ అమూల్యమైన రక్షణలో దినదినములు మాసాలు, సంవత్సర కాలాలు మీ దయాకిరీటంగా మాకు ఇస్తూ
ఇది 2024 సంవత్సరాన్ని ముగింపులోకి తీసుకొచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. అట్లు చేరవచ్చినటువంటి ప్రియులను బట్టి అయ్యా మరి ఈ శబ్ద తరంగాల ద్వారా ఇప్పటి వరకు మీ మాటలు విననట్టు వారికి ఇంకెవరైతే రక్షణలో లేరో అటు వారికి మీ రక్షణ కలిగించి ఆత్మస్వరూపుడు అయిన దేవుడని సర్వజనులు ఎరిగి మీ రక్షణలో ప్రభు ఇంకొక దినమే కలిగి ఉన్నాం కనుక మరి ఈ సంవత్సరం మునిపే అటు రక్షణ ఆనందం వారికి కూడా కలిగించమని మరి కుటుంబ పక్షంగా చేసి వచ్చినటువంటి సకల మేలులు ఉపకారములను బట్టి ఆ కుటుంబ పక్షంగా సంఘం సమకూడి మరి ఇప్పుడు వరకు జరిగిస్తూ వచ్చిన ఈ పరిచర్యనంతటిని మీరు కట్టి ఫలింపు చేయమని ఈ కుటుంబాన్ని నూతన వాగ్దానాలతో మరి నూతనంగా వారికి ఇచ్చినటువంటి బిడ్డలు కూడా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టినట్లుగా కృప చూపించండి. సమకూడినటువంటి సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇప్పటి వరకు సువార్త జరిగిస్తూ వచ్చినటువంటి వారిని వారి వారి కుటుంబాలను కూడా ఆశీర్వాదకరంగా చేయమని మీ ద్వాసం ద్వారా పలికిస్తూ వచ్చిన ప్రతి లేఖనాన్ని అయ్యా మరి మీరు ముద్ర వేసి మీ అధికారం కింద నడిపిస్తూ రమ్మనమని మిగిలిన సమయంలో దీవెనకరంగా ఉంచమని నీ దయగలిగిన స్థలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభులు వారి నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ప్రభా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. భాగ్యరావణను బట్టి అభిగేలక్కను బట్టి స్తోత్రాలు. వెతికి రక్షించుకొని విమోచించుకొని మీ బిడ్డలుగా అంగీకరించుకున్నారు, మీకు స్తోత్రాలు. ప్రేమించి వారికి ఇచ్చిన పిల్లలు ప్రభువా, మా తండ్రి, మా ప్రభువా కుమార్తెలు షకీనా నవీన్ కుమార్ని బట్టి వందనాలు. వారి ఇరువురికి మీరు ఆశీర్వదించి ఇచ్చిన పిల్లలు మా తండ్రి ప్రిసిల్లా క్రిసోలైట్, మా తండ్రి ప్రీతం జేసన్ను బట్టి స్తోత్రాలు. కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి. వారు ఎక్కడుంటున్నా మీ నా మహిమ కొరకై వారు జీవించినట్లు సాయం చేయండి. బిడ్డల ఎదుగుదలలో సహాయపడండి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. రెండో కుమార్తె షారోన్ డానీని బట్టి వందనాలు. వారిని జతపరిచి వారికి ఇచ్చిన పిల్లలు జస్లీని బట్టి వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు ఇరువురిని ఆశీర్వదించి దీవించి మీ మెండైన కృప వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా మీకు స్తోత్రాలు. మా తండ్రి కుటుంబాన్ని ఆశీర్వదించండి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలా కుమారుడు సాల్మాన్ బట్టి వందనాలు. ప్రభా తన డ్యూటీల్లో తోడుగా ఉండి మంచి జ్ఞానంతో నింపండి, ఆరోగ్యం దయచేయ, మంచి భవిష్యత్తు అనుగ్రహించండి, కృప చూపిస్తున్నామని వేడుకుంటున్నాం. అలాగే చిన్న కుమార్తె శేబరాని బట్టి వందనాలు. ప్రభా బిడ్డకు కూడా మంచి భవిష్యత్తు దయచేయం. ప్రభా మీకు స్తోత్రములు, విశ్వాసములు స్థిరపరుస్తారండి. ఈ రీతిగా అనగాక కావలసిన ఆరోగ్యము శక్తి బలము దయచేయం. మీ దాసురాల కంటే ఆపరేషన్లో సాయపడ్డారు, తేటైన దృష్టి ప్రసాదించినందుకు వందనాలు, మీకు స్తోత్రములు. ఈ రీతిగా కుటుంబం ఏర్పాటు చేసిన కూడికై వందనాలు. ప్రభా చెప్పని మాటలు అనేకులు విన్నారు, వారి హృదయాల్లో నీరుకట్టి ఫలింపచేయండి. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ కుటుంబాన్ని నూతన సంవత్సరం కొరకు నూతన వాగ్దానాల కొరకు సిద్ధపరచండి. ప్రభా మా తండ్రి మహిమకు మార్చే దేవుడిని సెలవిస్తూ వచ్చావు. మహిమా స్వరూపి అయిన దేవుడు గుణకు స్తోత్రాలు. అటు మహిమకు మమ్మల్ని అందరినీ సమరూపములోకి మార్చగల దేవుడు అని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకందరికీ కుటుంబానికి తోడైండును గాక. ఆమెన్. అన్న రండి ప్రకట స్తుతి ప్రభావము నీకే చెప్పండి గాక, నీకే కలుగును గాక, మాదేకే కలుగు